బెట్టింగ్ యాపుల జోలికి పోకుండ్రి, ఆన్లైన్ గేములు అంటేనే మోసం, వాటి దరిదాపులకు పోకుండ్రని చెప్పాల్సిన పోలీసే బెట్టింగ్ యాపుల్లో పడి గిలగిల కొట్టుకొని కోలుకోకుండా ఇండు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మాయలబడి కోటిన్నర పోగొట్టుకొని కొంప ముంచుకున్న గనుడిగో గీ పోలీసారే. హైదరాబాద్లోని అంబర్పేటలో ఎస్ఐగా పనిచేసే ప్రకాష్ స్వయం ప్రకాశం కోల్పోయి బెట్టింగ్ అనే చీకట్ల చిక్కుకున్నాడట. ఆ వ్యవహారం ఎందాక పోయింది అంటే ఆఖరికి తన సర్వీస్ పిస్తోలు కుదువబెట్టి కాయ్ రాజా కాయ్ అని బెట్టింగ్ ఆడేదానిక పోయిందట. అంతేకాదు, ఒక దొంగతనం కేసులో రికవరీ చేసిన 4 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ పైసలను కూడా బెట్టింగ్ యాప్లో తగలబెట్టిండంటే ఎంత ఘనపాటే చూడుర్రి మన ప్రకాష్ చేస్తాయి. కర్తవ్య నిర్వహణ అంటే బెట్టింగ్ సైట్లు నడిపెట్టాలను పట్టుకునుడు కాదు, వాళ్ళ మోసాలల్లా సిక్కి ఉన్నదంతా పోగొట్టుకునుడే అన్నట్టు పోలీసు డ్యూటీ చేసిండు. అయితే ఇది నిన్న మొన్నటి నుంచి జరిగిన ముచ్చట కాదు, 7 ఏళ్ల నుంచి ఏకదాటిగా గుట్టుగా బెట్టింగ్లు వేసిండట. ఇప్పటికి కూడా తన జూదం కుది బయటపడకపోవు గాని ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ఏఈ కోలు వచ్చిందట. పోలీస్ కోలు విడిచిపోయేటప్పుడు డిపార్ట్మెంట్ సామాన్లు అప్పచెప్పాలి కదా. అవో దాని గురించి అడిగితే రివాల్వర్ తాకట్టు పెట్టిన ముచ్చట బయటపడ్డది. కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమే బెట్టింగులకు బలైపోయిన పోలీస్ అన్నట్టు చేసిండన్న సంగతి తెలిసింది. ఎంత మంచి పోలీసో చూడుర్రి మన స్వయం ప్రకాష్ అన్న. ఇంకేమున్నది, బెట్టింగులకు బానిసైన ప్రకాష్ పోలీసును కడవ పోలీసులు అదుపులోకి తీసుకొని అరుచుకున్నారట. యో గిట్లుండాలి పోలీస్ అంటే, యో గిట్ల చేయాల డ్యూటీ అంటే ఆదర్శ పోలీస్ అవార్డు ఏదైనా ఇస్తే ఈ ప్రకాశ సైకై ఇవ్వాలి. అట్లయితేనే ఆ అవార్డుకు విలువ. ఏం మనసులో ఏం తెలుగులో ఏమో పొర్రి. జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఒడిసినాయి, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక ఇంకేమున్నది, హైడ్రా కూల్చివేతలు ఇంకో పక్క సురువు చేసింది సర్కారు. పేదోళ్ళ ఇండ్లు గూలగొట్టుడుకు బుల్డోజర్లను కదిలిచ్చిందట. ఇక ఎప్పటి తీరుగానే ఇండ్లు కూలిపోతున్నోళ్ళు కుమిలిపోకుండా ఏడ్చే ఏడ్పులు, శాపనార్థాలు, లబో దిబో మొత్తుకునుడు, పెడబొబ్బలు సురువైనవి. నడీశర్ల పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్న జోలికి హైడ్రా పోకుండా ఈ బీదాబిక్కి జనాల మీదకే బుల్డోజర్లను తీసుకొని వస్తున్నది. ఎందుకంటే పెద్దోళ్ళు నడీశర్ల పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్న వాళ్ళది న్యాయమే, కానీ పేదోళ్ళు మాత్రం చెరువు శివారు ప్రాంతంలో చిన్న గుడిసె వేసుకున్నా క్షమించరా అని నేరం. కాబట్టి వెనక ముందు ఆలోచన చేయకుండా కూలగొడుతున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి ఏరియా నల్ల చెరువు రేవుకున్న ప్రకాష్ నగర్ లో జరుగుతున్న కూల్చివేతలు ఇక ఇది ఎప్పటికీ ఉండేటట్టే కొడుతున్నదని అంటున్నారు జనాలు. ఏరి కోరి ఎంచుకొని పేదల ఇండ్లు కూలగొట్టే కార్యం ఇంకో 3 ఏళ్లు ఉండేటట్టే ఉన్నది అని అంటున్నారు కాంగ్రెస్ సర్కారు పనితనం తెలిసిన పబ్లిక్.